చేయగలుగుతున్నాం అని ఆలోచన చేస్తే దేవుడు చెప్తాడు, ఏమని? నువ్వు సరిగా నాలో నడవట్లేదు, అందుకే నీకు ఈ కష్టాలు, నీకు ఈ బాధలు, నీకు ఈ విచారం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో యెహోషువ దగ్గర ఉండేటువంటి ఒక అతను ఆకాన్ అనేవాడు శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు. దానికి దేవుడు కోపం వచ్చి యెహోషువకి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి హాయికి పోయినటువంటి వారిని దేవుడు చంపేశాడు. 30 కుటుంబాలు అనుకుంటారు. 7వ అధ్యాయము. హాయి మీదకి వెళ్ళినప్పుడు అక్కడే ఉంటుంది, చదవండి. హాయి మీదకి వెళ్ళినప్పుడు 30 మంది చనిపోతారు. ఎందుకని చనిపోయారు చెప్పండి? ఎప్పుడైతే వాక్యం మనం సరిగ్గా పట్టుకోలేదో అండి, మనకు అసలు ఇంకా దేవుడి జ్ఞానం అనేది ఉండదు. మన పై జ్ఞానం అయితే చాలా ఉంటుంది మనకి. దేవుడు వాక్యం ఎక్కడుంది ఏంటి అనేది పట్టుకోవడం నేర్చుకున్నప్పుడు మాత్రమే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం. లేదు అంటే ఇంక ఎదిరించేది లేదు, చప్పబడిపోవటమే మన దగ్గర.